నమస్కారం. మీరు చూస్తున్న టీడీ న్యూస్ కేఎన్ఆర్. పెద్ద హనుమాన్ జయంతి సందర్భంగా శుభాకాంక్షలను తెలియజేస్తున్నవారు హిందూ బంధువులందరికీ శుభాకాంక్షలు. మరి నెల 22వ తేదీన జరుగుతున్న హనుమాన్ జయంతిని పురస్కరించుకొని కరీంనగర్ మున్సిపల్ ప్రాంతంలో కార్పొరేషన్ పరిధిలో మరి బ్రహ్మాండంగా హిందూ ఏకతా యాత్ర నిర్వహించడం జరుగుతున్నది. ఈ హిందూ ఏకతా యాత్రలో హిందూ బంధువులందరూ కూడా మరి వయసుతోటి ప్రమేయం లేకుండా, పురుషులు స్త్రీలు అనే భేదం లేకుండా వయోవృద్ధులతో పాటు అందరూ కూడా హనుమాన్ భక్తులు స్వాములందరూ కూడా మరి ఎంతో భక్తి శ్రద్ధలతోటి 22వ తేదీన జరుగుతున్న హిందూ ఏకతా యాత్ర ఏదైతే పెద్ద హనుమాన్ జయంతి సందర్భంగా జరుగుతున్నటువంటి యాత్రను మరి గీతాభవన్ చౌరస్తా నుంచి కమాన్ ప్రాంతం నుంచి వైశ్య భవన్ వరకు ఇది సాయంత్రం 5 గంటలకు ప్రారంభం కాబోతూ ఉన్నది. కాబట్టి ఇటు యాత్రలో హిందూ బంధువులందరూ కూడా మరి ఎంతో భక్తి శ్రద్ధలతో పాల్గొని మరి హనుమాన్ కృపకు పాత్రలు కావాల్సిందిగా, ఆంజనేయుని కృపా కటాక్షాలను పొందవలసిందిగా కోరుతూ ప్రతి ఒక్క హిందూ బంధువులందరూ కూడా ఈ హిందూ ఏకతా యాత్రలో పాల్గొని మరి యాత్రను విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాను. నా పేరు వాసార రమేష్, కొత్తపల్లి మాజీ కౌన్సిలర్. కరీంనగర్ నగరపాలక ప్రజలందరికీ నమస్కారం తెలియజేస్తూ నా పేరు వేముల చంద్రశేఖర్, కొత్తపల్లి. 22వ తారీఖు రోజున కరీంనగర్లో హనుమాన్ జయంతి సందర్భంగా ఏకతా యాత్ర హిందువులకు అండగా ఉండే విధంగా, హిందువులను సంరక్షించే విధంగా, హిందువుల ఐక్యత చాటే విధంగా యాత్ర నిర్వహించబడుతున్నది. అందుకు అందరూ హిందువుగా జీవించి హిందువుగా గర్వించు అనే నినాదంతో అందరూ ముందడికి వెళ్ళి మన ఐక్యత చాటుకోవాలని కోరుకుంటున్నాం. ఈ ఏకతా యాత్ర ద్వారా మనలో ఉన్న చైతన్యం భారత దేశానికి చాటి చెప్పే విధంగా ఉండాలని కోరుకుంటున్నాం. అదేవిధంగా మన హిందువులపై జరుగుతున్న దాడులను ఖండించే విధంగా, మన ఐక్యత చాటే విధంగా మనము ఎంతో సమయాన్ని వృధా చేస్తూ ఉంటాము. వృధా చేయకుండా ఏకతా యాత్రకు తరలి వచ్చి విజయవంతం చేసి మన ఐక్యత చాటాలని కోరుకుంటున్నాం. జై శ్రీరామ్. రామ్ లక్ష్మణ జానకి జై బోలో హనుమాన్కి. రేపు హనుమాన్ జయంతి పెద్ద ఎత్తున కూడా ఈ దేశంలో పట్టే హిందువులందరూ కూడా ప్రతిష్టాత్మకంగా ఈ యొక్క వేడుకను పెద్ద ఎత్తున ప్రతి ఇంటి వారు కూడా జరుపుకొని ఈ యొక్క హనుమాను యొక్క దీక్షాపరులు హనుమాన్ యొక్క జయంతిని అందరూ దేశమంతా ఈ యొక్క హనుమాన్ జయంతిని ఘనంగా నిర్వహించుకొని హనుమానుకు వారి యొక్క ఏదైతే ఈ యొక్క జయంతి సందర్భంగా వారందరూ కూడా వారి యొక్క యోగక్షేమాలు అదేవిధంగా పాడి పంటలు, అదేవిధంగా ఈ యొక్క దేశం కూడా సుభిక్షంగా ఉండాలి, ఈ దేశంలో ఉన్నటువంటి అందరం కూడా ప్రజలందరం బాగుండాలని ఈ యొక్క కోరుకుంటూ కూడా హనుమాన్ జయంతి సందర్భంగా అందరికీ హిందూ ప్రజలందరికీ అదేవిధంగా వివిధ మతాల వారికి కూడా అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ ఈ యొక్క రేపు అదేవిధంగా కరీంనగర్ పట్టణంలో కూడా ప్రతి సంవత్సరం కూడా కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు బండి సంజయ్ కుమార్ గారు హిందూ ఏకతా యాత్ర చేపడుతున్నారు. అది కరీంనగర్ వైశాభవన్ నుండి మొదలుకొని కమాన్ మీదుగా అదేవిధంగా కమాన్ గీతాభవన్ చౌరస్తా అదేవిధంగా మళ్ళీ కూడా వైశాభవన్ చేరుకొని అక్కడ ముగింపు జరుగుతుంది. ఈ యొక్క హనుమాన్ జయంతిని ప్రజలందరూ కూడా కరీంనగర్ కార్పొరేషన్ పరిధితో పాటు వివిధ గ్రామాల నుండి పట్టణాల నుండి ఇచ్చేసి ఈ యొక్క హనుమాన్ యొక్క ఏదైతే యాత్ర ఉంటుందో యాత్రను కూడా తిలకించాలని ఈ సందర్భంగా తెలియస్తూ, అదేవిధంగా ఆనాడు ఈ యొక్క రాముడు ఏదైతే రావణాసురుని ఏ విధంగానైతే వధించాడో అప్పుడు హనుమంతుడు ఈ యొక్క సహాయము బాగా అవసరం పడ్డది. ఆ రోజు హనుమంతుడు ఈ యొక్క రాముడు ఏ విధంగా ఎక్కడైతే శ్రీలంకకు చేరే విధంగా కూడా దారిని నిర్మాణం చేపట్టి ఈరోజు అందరిని కూడా ఆ రోజు ఏదైతే మొత్తం వానరులందరూ కూడా పోయే విధంగా చేసి ఈ యొక్క యుద్ధాన్ని
గెలవడం జరిగింది. ఏది మన రావణాసురుని అంతం చేసి ఆ రోజు రాముడు ఏదైతే బందీగా ఉన్నను సీతమ్మను విడుదల చేసి ఈ యొక్క రామరాజ్యమును స్థాపించి పరిపాలన ఏ విధంగా ఉండాలి, రామరాజ్యం ఏ విధంగా ఉండాలి, జనులందరూ ఏ విధంగా ఉండాలి, ఎంత స్వేచ్ఛతో ఉండాలి, అదే పరిపాలన సుభిక్షమైన పరిపాలన చేయడం మహానుభావుడు రాముడు. ఈరోజు రాముడు మనకు అందరికీ అదేవిధంగా రాముని స్ఫూర్తి తీసుకొని కూడా పరిపాలన అందరూ కూడా ఈ యొక్క పరిపాలన కొనసాగించాలి. ఆ యొక్క రాముని స్ఫూర్తితో ఈరోజు నరేంద్ర మోడీ గారు పరిపాలన కొనసాగిస్తున్నారు. నరేంద్ర మోడీ గారు ఈరోజు ప్రపంచవ్యాప్తంగా కూడా ఇది పేరు గొప్పలు పేరు ఉందంటే కేవలం ఈ యొక్క రాముని యొక్క ఏదైతే ఏదైతే పరిపాలన కొనసాగించిందో రాముడు ఏ విధంగా ఈ యొక్క అప్పుడు ఉన్నటువంటి పరిపాలన చేసిండో ఆ పరిపాలన స్ఫూర్తి వేసుకునే ఈరోజు మోడీ గారు పరిపాలన కొనసాగిస్తున్నారు. అదేవిధంగా ఏదైతే నరేంద్ర మోడీ గారు నిజంగా మొన్న జరిగినటువంటి పహల్గామా సంఘటన ఏదైతే ఉందో పహల్గామ్లో ఉగ్రవాదులు ఏది విచక్షణ కోల్పోయి విచక్షణ రహితంగా కూడా కాశ్మీర్ లోపల కూడా పహల్గామ లోపల కూడా తీవ్రవాదులందరూ కూడా ఈ యొక్క సామాన్యులను చంపడం జరిగింది. వాళ్ళని దాడి చేసి అత్యంత కిరాతకంగా చంపడం జరిగింది. ఈరోజు దానికి ఏదైతే ఉగ్రవాదులు చేస్తున్నటువంటి తప్పిదం ఏదైతుందో నరేంద్ర మోడీ గారు ఉగ్రవాదం ఉండదు ప్రపంచం లోపల, ఉగ్రవాదుల వలన నష్టం జరుగుతుంది, ఉగ్రవాదులతోని అసలు అమాయకులను పనిచేస్తున్నారు. అదేవిధంగా వాళ్ళకి ఉగ్రవాదులకు అసలు ఎలాంటి ఆలోచన లేని విధంగా ఈ పనులు చేస్తున్నారు. కాబట్టి ఈ దేశంలో ప్రపంచంలో ఉగ్రవాదం ఉండద్దని కంకణం కట్టుకొని ఉగ్రవాద స్థావరాలు ఏవైతున్నాయో ఆ ఉగ్రవాద స్థావరాలన్నింటినీ కూడా మట్టు పెడుతున్నాడు. అదేవిధంగా ప్రపంచానికి ఒకటే చెప్తున్నాడు, ఉగ్రవాదం ఉన్నా కూడా మనం అభివృద్ధి జరగదు, ఉగ్రవాదం ఉన్న చోట మనందరం కూడా ఈ దేశం ముందుకెళ్ళదు. కాబట్టి ప్రపంచమంతా కలిసికట్ట ఉగ్రవాదాన్ని లేకుండా చేసి ఉగ్రవాదం లేనట్టుంటే మనందరం కూడా ముందుకెళ్తాం, సామాన్య జీవితాలు గడపరు, ఎలాంటి అవాంఛనీయ సంఘటన లేకుండా కూడా మనం అందరం కూడా క్షేమంగా ధైర్యంగా అదేవిధంగా స్వేచ్ఛతో జీవిస్తాం. కాబట్టి ఆ ఉగ్రవాదాన్ని లేకుండా చేసినట్టుంటే ప్రపంచం అన్ని దేశాలు కూడా సురక్షితంగా ఉంటాయని మోడీ గారి ఆలోచన. దానికి అనుగుణంగానే మనందరం కూడా దేశంలో ప్రజలందరూ కూడా మనందరం కూడా అదేవిధంగా ఉండేటట్టు మనందరం కూడా ప్రయత్నం చేయాలి. అదేవిధంగా ఏదైతే హనుమంతుడు ఏ విధంగానైతే ఈ రాజ్యంకు రామునికి ఏ విధంగానైతే తోడ్పాటు చేసిండో అదేవిధంగా భారతదేశంలో ప్రజలందరూ కూడా నరేంద్ర మోడీ గారికి అండగా ఉండి కూడా ఈ దేశంలో కూడా ఉగ్రవాదంలో కూడా చేయాలని కంకణబద్ధులు అందరం ముందుకెళ్దామని, అదేవిధంగా ఈ యొక్క పహల్గాములో చనిపోయినటువంటి ఏదైతే దాడిలో చనిపోయిన అదేవిధంగా యుద్ధంలో కూడా మరణించే వారందరికీ కూడా వారికి ఏదైతే ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ కూడా మనందరం దేశానికి తోడ్పాటు ఉంటాం. ఏ కులం కానీ ఏ మతం కూడా అందరం కూడా కలిసికట్టుగా ముందుకెళ్లాలని ఈ సందర్భంగా తెలియస్తూ అందరికీ కూడా హనుమాన్ జయంతి శుభాకాంక్షలు. మరొకసారి కూడా జై శ్రీరామ్, జై శ్రీరామ్, రామ లక్ష్మణ జానకి, జై బోలో హనుమాన్. జాడి బాలారెడ్డి, పశ్చిమ జోన్ కరీంనగర్ పట్టణం రాష్ట్ర ఎస్సీ మోర్చా కార్యదర్శి. మీరు చూస్తున్నది టీడీ న్యూస్ కేఎన్ఆర్. ఇది మనందరి ఛానల్. దయచేసి ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మరిన్ని వార్తా కథనాలను మీకు అందించడానికి మాకు సహకరించండి. ఫర్ మోర్ వీడియోస్, ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్. అస్సలాము అలైకుం, నమస్కారం, ధన్యవాదాలు.